పేదరికం చదువుకు అడ్డు రాదని నిరూపించిందో యువతి. కష్టపడి చదివి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. టీఎస్పీ గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో వైరా జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు జంగం జ్యోతి శిరీష రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించింది. జ్యోతి శిరీష డీఎస్పీతో పాటు గ్రూప్లో ఒకే సంవత్సరంలో 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. చదువుకు పేదరికం అడ్డు కాదని తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన యువతి జ్యోతి శిరీష నిరూపించింది. ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్లో చదివి 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం పౌలుశారమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు, బిల్డింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరీష, చిన్న కుమార్తె స్పందన మిట్టపల్లి గ్రామంలోని సెయింట్ మేరీస్ స్కూల్తో పాటు ఖమ్మంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు. పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరీష చిన్నతనం నుండే చదువుపై మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు కష్టపడి ఆమెను ప్రోత్సహించారు. ఇంటర్, డిగ్రీతో పాటు పీజీ, బీఈడీ పూర్తి చేసిన జ్యోతి శిరీష యూపీఎస్సీపై మక్కువ చూపించింది. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో విద్యను అభ్యసించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులతో పాటు టీఎస్పీ గ్రూప్ ఉద్యోగ నియామకాలకు పరీక్షలు రాసి ఒకే సంవత్సరంలో వరుసగా 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. మొదటిగా గురుకుల రెసిడెన్షియల్లో గురుకుల టీచర్గా ఎంపిక కావడంతో ఉద్యోగ బాధ్యతల్లో చేరారు. అనంతరం గ్రూప్ 4 మళ్లీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక కావడంతో వైరాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా జాయిన్ అయింది. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్గా ఎంపికైన ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతూ గ్రూప్ 1 పరీక్షలకు హాజరై రాష్ట్ర స్థాయిలో 604 ర్యాంకు సాధించి మల్టీ జోన్ 1లో 159వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 25వ ర్యాంకు, మహిళా కోటాలో 7వ ర్యాంకు సాధించింది. నిరుపేద కుటుంబంలో జన్మించి ఒకే సంవత్సరంలో 5 ఉద్యోగాలకు ఎంపికై గ్రూప్ 1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల కుటుంబీకులు, స్థానికులు, పలువురు ప్రముఖులు జ్యోతి శిరీషను అభినందించారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న అమ్మా నాన్నలు, ఆడపిల్లలు అని అధైర్యపడకుండా తమను కష్టపడి చదివించారని, చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని, పట్టుదలతో చదువుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని, దాని ఫలితంగానే 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆమె తెలిపింది. భవిష్యత్తులో ఐఏఎస్ లక్ష్యంగా ఎంపిక కావటమే తన లక్ష్యమని, కలెక్టర్గా పేదవారికి సేవలందించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపింది. గ్రూప్ 1 ద్వారా వచ్చిన ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ కి ప్రిపేర్ అవుతానని తెలిపింది. పేదరికంలో ఉన్న ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఎప్పుడు నన్ను, మా చెల్లిని ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. సో ఈ విజయం సాధించడానికి వాళ్ళే నాకు మోటివేషన్. మా అమ్మ నాన్నతో పాటు మా అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య కూడా నాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో నేను ఈ విజయం సాధించడానికి వీళ్ళు ఎప్పుడు నాకు అండగా ఉన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలని అనుకుంటున్నాను. మై విష్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇందులో జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. విజయాలు సాధించడానికి ముఖ్య కారణం మా అమ్మ నాన్న. సో వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఎప్పుడు నన్ను, మా చెల్లిని ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. సో ఈ విజయం సాధించడానికి వాళ్ళే నాకు మోటివేషన్. మా అమ్మ నాన్నతో పాటు మా అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య కూడా నాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో నేను ఈ విజయం సాధించడానికి వీళ్ళు ఎప్పుడు నాకు అండగా ఉన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలని అనుకుంటున్నాను. మై విష్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇందులో జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. తనకి నిజానికి చాలా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ తొలగకుండా తను చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్గా ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను హైదరాబాద్ స్టడీ సర్కిల్లో సీట్ వచ్చిన తర్వాత తను ఒక తెలియని ఒక ఉత్సాహం, మోటివేషన్తో నేను ఐఏఎస్ చదవాలని చెప్పేసి బాగా అంటే బాగా ఒక పట్టుదలతో ఉంది. నిజానికి తనకున్నటువంటి చిన్న చిన్న సమస్యల రీత్యా నువ్వు చేయగలుగుతూ లేదు, ఎందుకులే అనవసరం రిస్క్ తీసుకుంటాం అని చెప్పేసి మేము చాలాసార్లు వారించినా లేదు మేము ఖచ్చితంగా నేను చదువుతా, సాధించి తీరుతా అని చెప్పేసి చాలా అంటే చాలా మోటివేషన్తో ముందుకెళ్ళింది. 2000లో మా మిస్సెస్ అఖిలకి గ్రూప్ 2లో సెలెక్ట్ అయింది. అప్పటి నుంచి తనలో ఇంకా ఒక తెలియని అత్యుత్సాహం అనేది వచ్చింది. అక్కకు వచ్చిందంటే నాకు కూడా వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి
బాగా ప్రిపేర్ అవుతుంది. సో అలా ప్రిపేర్ అవుతూ ఈరోజు 5 జాబులు సంపాదించింది. నిజానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక జాబు కోసమే సంవత్సరాలు తరబడి చదువుతూ ఇబ్బంది పడేది చూస్తూనే ఉన్నాం. అలాంటిది అన్ని ఇబ్బందులు ఉంచుకొని కూడా గత 1 సంవత్సరంలోనే 5 జాబులు సంపాదించడం అనేది మా అందరికి చాలా అంటే చాలా గర్వకారణం. విజయాలు సాధించడానికి ముఖ్య కారణం మా అమ్మ నాన్న. సో వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఎప్పుడు నన్ను మా చెల్లిని ఎంకరేజ్ చేసి